మీకు ఎప్పుడు అంటే అంత పెద్ద చైన్ మెడలో వేసుకొని మీరు తిరుగుతూ ఉంటే బరువు అనిపిదా? అల్కా ఉంటాయి చూడడానికి, అట్లా ఉంటాయి గోల్డ్. గోల్డ్ అంటే డూప్లికేట్ వజన్ ఉంటాయి, ఇవి అల్కా ఉంటాయి. ఇవి జాలిలా చేస్తారు, ఇలా చూడడానికి ఇంత దొడ్డుగా ఉంటుంది కానీ లోపలంతా జాలిలాగా ఉంటుంది. అల్కానే ఉంటాయి, ఇదంతా అంత వజన్ ఉండదు. కడెము ఇలా లక్క నింపుతారు, కడెం వజన్ ఉంటుంది చేసి దీంట్లో లక్క నింపుతారు లోపల, ఈ సొట్టపోకుండా నింపుతారు అన్నమాట. మొత్తం గోల్డే, లోపల పైపు ఉంటది కదా, లక్క నింపుతారు ఇలా. తలుగుతే బెండ్ కాకుండా. ఇది ఎన్ని తులాలు ఉంటుంది అన్న? 30. ఒకసారి తీస్తారా? అది తీస్తాం, మళ్ళీ తీస్తాను కానీ మళ్ళీ పెట్టాలంటే లక్క ఉంటాయి కనబడుతుంది. గోల్డ్ మీరు రోజు వేసుకోవడానికి తీసుకోవడానికి ఎంత టైం పడుతుంది అన్న? గోల్డ్ ఏం లేదు, 5 నిమిషాలు. ఇది ఉందా సరే ముట్టుకుంటాం, ఇది లక్క కనబడుతుంది లోపల. అట్లా ఇది మొత్తం లక్క అంటే లక్క లోపల బుర్ర అది కాకుండా నింపుతారు. పట్టుకోవడానికి బరువు చాలా ఉంది, అదే లోపల ఉంటుంది. గోల్డ్ కంటే కూడా లక్క బరువు ఎక్కువ ఉంటుంది అంటారు? అవును, గోల్డ్ ఎక్కువ వెయిట్ ఉండదు కదా. ఎన్ని సంవత్సరాలు అయిందన్న జయించి? బాగానే అయిండొచ్చు, 40 సంవత్సరాలు అయిండొచ్చు, జ్ఞాపకం లేదు కానీ. అంటే హైదరాబాద్ లో గోల్డ్ మెన్స్ చాలా మంది ఉన్నారు, అందరికంటే ఎక్కువ నా దగ్గర ఉండాలి నా దగ్గర ఉండాలి నా దగ్గర ఉండాలని మీరు పోటీ ఏమైనా పడతారా వాళ్ళతో? అట్లేం పడను, నేను కొత్త డిజైన్ చేపిస్తా, బాగా లావుగా చేపించడము. నేను ట్రెండ్ అనేది తెలంగాణలో కొత్త సృష్టిస్తా ఏదైనా. నన్ను చూసి గోల్డ్ మెన్ గా గుర్తింపు పొందింది మీరేనా? అట్లేం లేదు, నాకు గోల్డ్ మెన్ అంటే పెద్ద ఇష్టం ఏమి ఉండదు. నేను చిన్నప్పటి పైల్వాన్ ఏదైనా మామూలుగా వేసుకుంటాం అంతే, ఇంకా వేరేదేం ఉద్దేశం ఉండదు. నేను ఉట్టి మ్యారేజ్ అప్పుడు వేస్తా. ఇట్లానే ఎప్పుడన్నా సోషల్ మీడియా ఎప్పుడన్నా ఇంటర్వ్యూలు తీసుకున్నా వేసుకొని, కొన్ని ఇంటర్వ్యూలు అయితే వేసుకోకుండా ఇస్తాను. మ్యాక్సిమం వేసుకొని ఇష్టం ఉండదు ఎక్కువ, మ్యారేజ్ ఉంటేనే వేస్తా కంపల్సరీ. మ్యారేజ్ ఉంటే అన్ని వేసుకొని పోతాం. ఇంటర్వ్యూ అనేసి కొద్దిగా సింహం బొమ్మ పెట్టారు పెద్దది, ఎందుకు నరసింహస్వామి అంటే బాగా ఇష్టమా? అట్లే అంటే సింహం లాగా అట్లా పైల్వాన్ అంటే ఒక సింహానికి లాగా ఆ సింబాలిక్ గా పెట్టారంట. ఇప్పుడు గోల్డ్ మెన్లు సిటీలో చాలా మంది ఉన్నారు కదా, అందరు కలుస్తూ ఉంటారా? గెట్ టుగెదర్ కలుస్తుంటారు, ప్రతి ప్రోగ్రామ్ లో కలుస్తూనే ఉంటాం కదా. మీ మధ్య డిస్కషన్స్ ఏమొస్తాయి గోల్డ్ గురించి? ఏం లేదు, సెటిల్మెంట్లు దందాలు ఏముండదు, కూర్చోడమే మాట్లాడడం అంతే, ఇంకేముండదు. అందరు మామూలుగా ఫంక్షన్లు వచ్చినప్పుడు అందరు కలుస్తుంటారు, మంచిగా హ్యాపీ అని ఉంటారు. ఎవరంతా వాళ్ళు కొద్దిగా ఎక్కువ చేయించుకోవాలి ఉంటారు, ఆశ ఉంటుంది, తీర ఎక్కువ అది అట్లా ఉంటుంది. మంచి గురించి పోటీదనం మంచిగానే ఉంటది కానీ చెడు గురించి చేయొద్దు. ఎవరైనా మంచి గురించి ఎంత చేసినా హ్యాపీ. ఇప్పుడు మీరు ఒక మనిషి సైడ్ నుంచి సెటిల్మెంట్ చేయడానికి రెడీ అయ్యారు అనుకోండి, అవతల వ్యక్తి ఇంకో పైల్వాన్ని తీసుకొస్తే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటది? నా పేరు చెప్తే మాక్సిమం వచ్చేస్తారు. ఎంత హైదరాబాద్ సికింద్రాబాద్ ఎంత పెద్ద పైల్వాన్ అని ఉండదు, మాక్సిమం వచ్చి మాట్లాడండి. ఫ్రెండ్సే కదా, అంత ఎరుకుండలే కదా ఎవరైనా సరే. అరే నా పేరు చెప్పానే, మీ పేరు చెప్పగానే ఇంకా అవతల వాళ్ళు సెటిల్మెంట్ తీసుకోవడానికి మాట్లాడుకుంటారు, తీసుకోరు పంపించేస్తారు. అదే అట్లా ఒకరికి కలిసి చేసేస్తాం. అట్లా అంత కాంప్రమైజ్ టైప్ ఉంటుంది, ఏముండదు. ఆ జమానాలు ఉంటుండే సంపుడు కొట్టుడు అవన్నీ పోయినాయి. అప్పుడు ఉంటుండే ఏదైనా పోటీ ఇవ్వడనేమో అంటే ల్యాండ్లో కూర్చోండి, వాడిని సంపుడు వీణని సంపుడు. ఇప్పుడు మ్యాక్సిమం అయిపోయింది, ఇప్పుడు చాలా సోషల్ మీడియా చాలా ఫాస్ట్ అయింది. ఎందుకు కాంప్రమైజ్ లో హ్యాపీగా ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్ని సెటిల్మెంట్లు చేసి ఉంటారన్నా? మొత్తంగా కొన్ని వేల సెటిల్మెంట్ చేస్తారు. ఈ వేల సెటిల్మెంట్ లో ఎవరొకరు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మీ మీద ఎప్పుడైనా దాడి చేశారా? అంటే ఇప్పుడు ఈ మధ్య కాదు, అప్పుడైతే చేసిరు, అప్పుడు గొడవలలో అంతేగాని ఈ సెటిల్మెంట్లలో కుదరదు. ఇద్దరికి న్యాయం చేస్తాం కదా మనం, ఇద్దరికి హ్యాపీగా కాళ్ళు మొక్కి పోతారు వచ్చి, అన్న ఎక్కడ మేము ఇన్నేళ్ళ నుంచి బాధలు పడ్డాం, 5 ఏళ్ళు 10 ఏళ్ళు అట్లా బాధలు పడ్డాం, మన నీ దగ్గరకు వస్తే మాకు హ్యాపీగా తొందరగా అయిపోయింది వారం లోపల, అట్లా ఖుషి అయిపోతారు. కోర్టులో తీర్పు లేట్ అయినప్పుడు మీ దగ్గరికి వస్తారు, మీ దగ్గర వెంటనే ఇమిడియట్ గా హ్యాపీగా వాళ్ళ పిల్లలు. ఇప్పుడు ఈ రోజు ఒకటి అయింది కదా, వాళ్ళ బిడ్డ పెళ్లి చేసేది ఉంది, అమౌంట్ ఇప్పించినా హ్యాపీగా తీసుకొని వెళ్ళిపోయారు. అట్లా ఈ సెటిల్మెంట్లు చేసే దాంట్లో భాగంగా మీ మీద ఏదైనా కేసులు ఉన్నాయా? అట్లేం లేదు, అంటే ఇద్దరు హ్యాపీ సెటిల్మెంట్ అంటే ఎట్లుంటా అంటే ఇద్దరు హ్యాపీనెస్ ఉండడానికి. మామూలుగా వేరే కేసులు ల్యాండ్ కేసులు అవి ఉన్నాయి కానీ సెటిల్మెంట్ లేవు. ఏముంటాయి ఆడ ఇద్దరి మధ్యలో కూర్చోబెట్టడం, పైసా ₹1 కోటి అనుకో, 1,20,00,000 1,50,00,000 అడుగుతారు, అట్లా అక్కడిక్కడ చేసి క్లోజ్ చేసేస్తాం. చిన్న పైల వాళ్ళతో పెట్టుకుంటే అవతల వాళ్ళ కేల్ కథం అంటూ కొన్ని ఆరోపణలు వస్తున్నాయి, ఏంటన్నా ఏం చేస్తారు?
నేనేం చేయను. అట్లా పెట్టుకుంటారు తమిళం యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, ఓకే ఏదేదో పెడుతురు. మొత్తం నా ఇంటర్వ్యూ చూస్తే తెలుస్తుంది. చాలా మంది చూడక ఒకళ్ళు 6 మర్డర్ అని ఏదేదో పెడుతురంట. ఏంటి నిజంగా మర్డర్ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయన్న మీరు గతంలో? అప్పుడు జరిగినాయి. ఓకే, అంటే ఎందుకు మర్డర్ చేయాల్సి వచ్చింది? అవి అప్పుడు గొడవలు అయినప్పుడు అప్పుడు ఇక అవన్నీ మీడియాలో ఎందుకు అనేసి నేను చెప్తలేను ఏ మీడియాలో. ఓకే, బాగుండదు ఎందుకు అని. ఓకే, అంటే నేను ఒక తమ్ముడిగా అడుగుతున్నా అన్న, అంటే ఎక్సైట్మెంట్ తో ఇప్పటి వరకు ఎన్ని మర్డర్స్ చేసి ఉండొచ్చు? ఏం లేదు, ఏం లేదు, మనం సింపుల్ గా ఉండడమే జీవితము. మళ్ళీ ఇప్పుడు ఎట్లా అయిపోతుంది అంటే యూత్ పిల్లలు చాలా క్యాచ్ చేస్తారు. అదే అన్న ఇన్ని మర్డర్లు చేసి ఇంత ఫేమస్ అయినా మనం 2-3 ఫేమస్ అయినా ఆ మెసేజ్ ఇవ్వద్దు అని పబ్లిక్ లో. ఓకే, అది అసలు ఇవ్వద్దు. వాళ్ళకి చెప్తే యూత్ పిల్లలు చాలా ఫాలో చేస్తారు బాగా. అందుకే ఈ ఆ మెసేజ్ ప్రభావం వాళ్ళ మీద ఉండే అవకాశం ఉంటది. ఓకే, మేము ఇది చేసినాం, ఏదో గొడవల కేసులు అంటే పర్లేదు, ఇవన్నీ మెసేజ్ మీడియాలో వాళ్ళకు మెసేజ్ అదే ఇంత ఇన్ని మటలు చేసి ఇంత ఫేమస్ అవుతారా అన్నట్టు అట్లా చూస్తారు కదా. ఇప్పుడు చాలా మంది అట్లా చూసిపి చేసేటోళ్ళు ఉన్నారు. ఇప్పుడు అట్లా కొన్ని మెసేజ్లు అనేది చాలా సోషల్ మీడియాలో జాగ్రత్తగా ఉండాలి. అన్న రాజకీయ నాయకులకు సంబంధించి మీరు ఇప్పటి వరకు ఏదైనా సెటిల్మెంట్ చేశారా? ఓ చాలా సినిమా హీరోలు, ఈ రాజకీయ నాయకులు చాలా. ఓకే, సినిమా హీరోలు ఎవరు చేసి ఉండొచ్చు అన్న? చాలా మంది రాజమౌళి కొన్ని ఏమైనా ఉంటే ప్రాబ్లం ఉంటే ఇక హీరోలు ఎందుకు బయట అంటే వాళ్ళు చాలా చేసి. ఓకే, మరి రాజకీయ నాయకుల్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే లోకల్ ఉంటే నాకు ఫోన్ చేస్తే నేను సీనియర్లు వాళ్ళు ల్యాండ్ కొన్నారు అనుకోకన్నా వాళ్ళు లోకల్గా డాగ్ వేసి కబ్జా ఉండడము, సెకండ్ డాక్యుమెంట్ డూప్లికేట్ డాక్యుమెంట్ పెట్టుకొని వాళ్ళని డాగ్లేమో అసంటి వస్తాయి నా దగ్గర బాగా. నేను పిలిపించి మాట్లాడేసి క్లోజ్ చేస్తాను. అసంటి బాగా వస్తాయి సినీ ఫీల్డ్. ఓకే, పోలీసుల నుంచి మీకు ఏదైనా థ్రెట్ ఉండడం కానీ అసలు మీరు ఎందుకు సెటిల్మెంట్లు చేస్తున్నారని బెదిరింపు? సెటిల్మెంట్ ఏం లేదు కదా, కోర్టుకు రాసినప్పుడు మన దగ్గరికి వస్తాయి మ్యాక్సిమం కేసు. పోలీస్ స్టేషన్ వెళ్తారు, వాళ్ళు కోర్టుకు రాస్తారు, కోర్టులో చూసుకోరని. ఆ న్యాయం చెప్పినప్పుడు ఒక లీడర్ కావాలి, దానికి పిలిపించి. అసలు కొంతమంది పోలీసులే కొన్ని సెటిల్మెంట్లు మీ దగ్గరికి పంపిస్తారని కొన్ని వార్తలు వస్తాయి. ఎవరైనా పెద్ద మనుషులు ఉంటే మా సివిల్ మ్యాటర్ కదా అట్లా వస్తాయి. ఓకే, కోర్టులో అయినా సరే అది తెగిద్దో లేదో కానీ మన చనిపోయే వాళ్ళ దగ్గరికి వచ్చిందంటే అది తేరాల్సిందే. వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా, ఎందుకంటే ఇన్నేళ్ళు తిరగలేరు పాపం. పెళ్లిళ్ళు మ్యారేజ్ చేసుకుని ఉంటుంది, ఏవో చాలా ప్రాబ్లమ్స్ ఉంటారు. వాళ్ళ ఆస్తులు ఉంటాయి, 100 కోట్ల ఆస్తు ఉంటుంది, 50 కోట్లు ఉంటుంది. ఆ కోట్ల ఏం వాడు 10 సంవత్సరాలు తీసుకోవచ్చు, దాన్ని ఎన్ని ఏళ్ళన్నా మనం పిలిపించేసి లాయర్లకు అమౌంట్ ఇప్పించేస్తాము. అమౌంట్ మాట్లాడేసి క్లోజ్ చేసేస్తాం. లాయర్ తోటి మాట్లాడతాం, అడ్వకేట్లను పిలుచుకొని మాట్లాడి క్లోజ్ చేసేస్తాం. అన్న కొంతమంది ఏమో మిమ్మల్ని పహిల్వాన్ అంటున్నారు, కొంతమంది ఏమో రౌడీ షీటర్ అంటున్నారు. ఏంటి అసలు ఎందుకలా? ఎవరు అనుకుంటే అది అనుకోని మనం ఏం అనలేము కదా. ఎవరు నచ్చింది అది, అన్ని రకాలు ఉన్నాం కదా, మనం ఒక రకం లేము కదా. ఓకే అన్న, మీ మీద ఏదన్నా రౌడీ షీట్ ఉందా? ఏం లేదు. లేదు, మరి ఆ పేరు ఎందుకు వచ్చింది అసలు? అంటే ఏమో ఇక మా సోషల్ మీడియాలో కొద్దిగా అట్లా కేవలం సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు మాత్రమే. ఇప్పటి వరకు రౌడీ షీట్ లేదు అసలు. ఓకే, మీరు ఇంత చిన్నపిల్లలాగా నవ్వుతూ మంచిగా ఇంటర్వ్యూ ఇస్తున్నారు, మరి మీ మీద అటువంటి వార్తలు ఎందుకు వస్తున్నాయా అనేది అర్థం కాక నేను ఆ ప్రశ్న అడిగాను. అంటే ఇప్పుడు సర్కిల్ అనేది అంత తిరుగుతాం కదా ఇప్పుడు చాలా మంది, అట్లా కొద్దిగా అట్లా వస్తుంటది. దాన్ని ఏమన్నాం తమిళం ఇప్పుడు ఒకటి పెట్టుకొని ఏదేదో పెట్టుకుంటారు కదా, అట్లా పరిచయం అంతే అందరు. ఇప్పుడు ఆ 6 మర్డర్ డేవిడ్ రాజా అన్న వాళ్ళంతా కొద్దిగా ఫంక్షన్ వల్ల కలవడము, అట్లా కొద్దిగా అంతే. అంబర్పేట శంకర్ అన్న కలవడము, చాలా మంది శంకరన్తో మీకు మంచి రిలేషన్? అంతా చాలా క్లోజ్. మేము కూర్చుంటే చాలాసేపు మాట్లాడుతున్నాం, 2-3 గంటలు. 12 అయితే 1 అవుతుంది. ఓకే, ఇద్దరు కలిసి ఏదైనా సెటిల్మెంట్ చేసిందా?